ముంబై మహానగరం ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తున్న మహానగరం. ఈ మహానగరం ఒకప్పుడు 7 చిన్న చిన్న ద్వీపాల సముదాయంగా ఉండేది. అలాంటిది ఈరోజు అక్కడ ఒక గజం లక్షల్లో ఉంది. అదే ఒక ఫ్లాట్లో అయితే లక్షల్లో ఉందన్నమాట, ఒక స్క్వేర్ ఫీట్. అలాంటి ముంబై నగరాన్ని మనం ఇంకా అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎంతైనా చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ముంబైలోని గతంలోని ఎలాగుండేదో చూసుకుని ఈ రోజున ఎలాగుందో చూసుకుంటే గత వైభవాన్ని తిరిగి తీసుకుని రావాలి. ముంబైలో గతంలో ట్రాములు తిరిగేవి, ఓల్డ్ ముంబై ఆ ప్రాంతంలో. అది ఆ ప్రాంతాన్ని కవర్ చేస్తూ కొత్తగా ట్రామ్ లైన్లు వేయాలన్నమాట. అది హెరిటేజ్ టూరిజం కింద డెవలప్ చేసుకోవాలి మన భారతీయులందరూ. ఎందుకంటే ముంబై యొక్క చారిత్రాత్మక ఆధారాలని మనం చెరిపేయకూడదు. ఎందుకంటే ముంబై మన ఫైనాన్షియల్ రాజధాని, మన వారసత్వ రాజధాని. అలాగే కలకత్తాలో కూడా మనం హెరిటేజ్ రాజధాని కలకత్తా. ఇది ఫైనాన్షియల్ రాజధాని అయితే కలకత్తా హెరిటేజ్ రాజధాని. అక్కడ కూడా ట్రామ్లను నడుపుకోవాలి. అది మన యొక్క అందరి యొక్క బాధ్యత. హెరిటేజ్ రూట్లలోనే నడుపుకోవాలి. అలాగే ముంబైలోని కొత్తగా ముంబై 3 డెవలప్ అవుతుంది. ముంబై 3 డెవలప్ అవుతుంది కాబట్టి అక్కడ ఓల్డ్ ముంబైలోని మల్బార్ హిల్స్లోని ఆ ఏరియాలోని ఇంకా ల్యాండ్లు కొంతమంది బడాబాబుల చేతిలో ఉన్నాయి. ల్యాండ్లు అప్పట్లోనే తక్కువ రేటుకి కొనేసి ఈ రోజున కోట్ల పడగెత్తారు వాళ్ళందరూ. ఎందుకంటే ముంబైలోని ఒకప్పుడు మిల్లులు మాత్రమే ఉండేవి. ఆ మిల్లుల్ని తర్వాత రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ వాళ్ళంతా డెవలప్ అయ్యారు. వాళ్ళు కష్టార్జితం సంపాదించింది కదా టాటాలు వీళ్ళందరూ ఈరోజు డబ్బు గలని చెప్తున్నారు. కానీ వాళ్ళ గత చరిత్రలు చూసుకుంటే వాళ్ళ తాత తండ్రులు అందరూ ఓపియం అమ్ముకుంటూ రకరకాల జనాలను మోసం చేసుకుంటూ బతికిన వాళ్ళే. వాళ్ళేం కష్టపడి సంపాదించింది ఏం కాదు. ఈరోజు ముంబై నిర్మాతలు అందరూ వాళ్ళంతా బయటికి పతివ్రత కబుర్లు చెప్పినా సరే వాళ్ళ యొక్క గత చరిత్రను తీసుకుంటే వాళ్ళు ఒకప్పుడు ఓపియం వ్యాపారం చేసుకుంటూ కాలం తీసుకుంటూ జనాలు మనం వేరే వీడియో పూర్తిగా మాట్లాడుకుందారి. అంటే ముంబైని మనం ఇంకా హెరిటేజ్ని వదిలేయకూడదు, డెవలప్ చేసుకుంటూ పోవాలన్నమాట. ముంబై అన్నది మహానగరం, అది గుర్తుంచుకోండి. అక్కడ ఈ రోజున అందరూ గొప్పగా చెప్తున్నారు, కానీ ఒకప్పుడు వాళ్ళంతా ఓపియం వ్యాపారం చేసుకుంటూ బతికిన వాళ్ళే. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.